హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరణ్య, నీతో మాట్లాడాలి, ఇలారా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను విశ్వనాథం గీతల నుంచి పక్కకు తీసుకుని వస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు కలిసి కట్టుగా ఒకే దారిలో నడవాలి శరణ్య, విడిపోవటం అన్న మాట కూడా రాకూడదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. తప్పట్లేదు అత్తయ్య గారు, ఆయన విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమన్నారు, అందుకే సంతకం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. శాశ్వతంగా బంధాన్ని తెంపుకోవడం ఎంతటి మూర్ఖత్వం చెప్పు అని ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది. ఆయనే విడాకులు కావాలని కోరుకుంటున్నారు కదా అని శరణ్య అంటూ ఉంటుంది. కోరుకుంటే విడిపోతావా? నువ్వు అత్తారింటిని విడిచి పుట్టింట్లో పడి ఏడవటానికి మూల కారణం ఎవరో తెలుసా అని ఆనంద అడుగుతూ ఉంటుంది. శరణ్య కంగారుగా ఎవరత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు అక్క అక్క అని ఆప్యాయంగా పిలుస్తావే ఆ అనన్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిన శరణ్య, అత్తయ్య గారు మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు, మా అక్క అలాంటిది కాదు, మా అక్కకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీ అక్కకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి తను తీసుకొచ్చిన లెటర్లను బయటకు తీస్తుంది. దర్శన్ గురించి నువ్వు తప్పుగా రాశావు అని నమ్మించిన లెటర్, ఈ ఒక్క లెటర్ వల్లే అందరూ కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు, నువ్వు చెడ్డదానివి అనుకున్నారు, నిన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఈ లెటర్ రాసింది అని ఆనంద అంటూ ఉంటే, దర్శన్ కారే కదా అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. కాదు, అనన్య అని ఆనంద భైరవి చెప్తుంది. ఆ మాట వినగానే శరణ్య ఒక్కసారి షాక్ అవుతుంది. అత్తయ్య గారు మీరు నిజంగానే పొరపడ్డారు, మా అక్క చాలా మంచిది, మా అక్క అలాంటి పనులు చెయ్యదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు శరణ్య, అందుకే నీకు ప్రూఫ్తో సహా మీ అక్క ఎలాంటిదో ప్రూవ్ చేయాలనుకున్నాను. ఇదిగో ఈ పేపర్ చూడు, ఇది మీ అక్క డైరీలో నుంచి లాస్ట్ టైం నిన్ను కన్విన్స్ చేయడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు చించుకొని వెళ్ళాను. ఈ హ్యాండ్ రైటింగ్, నువ్వు దర్శన్ గురించి చెడుగా రాశావని చెప్పి అందరూ నమ్మిన లెటర్, ఈ రెండిటిలో హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంది చూడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఆనంద భైరవి చేతిలో నుంచి లెటర్స్ రెండు తీసుకొని చెక్ చేసి, అవునత్తయ్య గారు ఈ రెండింటిలో హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ రెండింటిలో హ్యాండ్ రైటింగ్ మీ అక్కదే అని ఆనంద చెప్తూ ఉంటుంది. మా అక్క ఇలాంటి పని ఎందుకు చేసింది? మా అక్క చాలా మంచిది, అలాంటి పనులు చెయ్యదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నీకు ప్రూఫ్స్తో సహా అనన్య ఎలాంటిదో ప్రూవ్ చేసిన తర్వాత కూడా మా అక్క మంచిదే అంటావా శరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే, అవును శరణ్య, నీ అక్క అనన్య నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య గారు, మా అక్క అనన్య నా విషయంలో ఎందుకు అలా చేస్తుంది అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. పంతం పట్టుదలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటుంది. అంతేకాదు శరణ్య, అనన్య ఎన్నో కుట్రలు చేసింది, ఎప్పటికప్పుడు ఎందుకులే అని చెప్పి నేనే వదిలేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు నీ జీవితమే నాశనం చేయాలనుకుంటుంది. నేను ఏరి కోరి తీసుకొచ్చుకున్న నా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా ఏంటి? అందుకే విషయం ఏంటో నీకు చెప్పి నిన్ను తిరిగి నా ఇంటికి తీసుకెళ్లాలనే వచ్చాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. మా అక్క ఇంకేం తప్పులు చేసింది అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. దర్శన్ ఫ్రెండ్ షమీరా చనిపోయిందని నిన్ను నమ్మించారు, నిన్ను దర్శన్ దృష్టిలో చెడ్డదాన్ని చేశారు, కానీ షమీరా బ్రతికే ఉంది, నిన్న గుడిలో కనిపించింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. షమీర బ్రతికే ఉందా అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు శరణ్య, నీ అక్క అనన్యకు ఎలాంటి శిక్ష వేయాలో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, నిజంగా నా అక్క అనన్య నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న శరణ్యనే చూశారు, ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చిన శరణ్యను నా అక్క అనన్య చూస్తుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్సే నాకు కావాలి శరణ్య, అందుకే నిన్ను ఇప్పుడు నా ఇంటికి తీసుకెళ్తున్నాను.
దర్శన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాతో రావాలి. త్వరలోనే దర్శన్ కూడా మారతాడన్న నమ్మకం నాలో ఉంది. ఈలోపు అనన్య అంతు మనిద్దరం కలిసి చూడాలి. లేకపోతే నా ఉమ్మడి కుటుంబాన్ని నాశనం చేయాలని ఆ అనన్య ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. నా జోలికి వస్తే ఊరుకుంటున్నానని చెప్పి ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అత్తయ్య గారు? అస్సలు ఊరుకోను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు శరణ్య, నీ గుణం ఏంటో నీ బుద్ధేంటో నాకు తెలుసు. అందుకే నేను ఏరు కోరి నిన్ను నా ఇంటి కోడలిగా తీసుకొచ్చుకున్నాను. ఉమ్మడి కుటుంబాన్ని ఒక్క అణువంత కూడా కదల్చాలని ఎంతమంది ప్రయత్నించినా అది వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నీలాంటి నాలాంటి కోడళ్ళు ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఉమ్మడి కుటుంబాన్ని ఎవ్వరు ఏం చేయలేవరు అని ఆనంద చెప్తూ ఉంటుంది. పదండి అత్తయ్య గారు, మీతో పాటు వస్తానని నేనే చెప్తున్నాను. తప్పకుండా దర్శన్ గారిలో మార్పు తీసుకొస్తాను. అలాగే అనన్యకకు బుద్ధి చెప్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శరణ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అత్తయ్య గారు. నా జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నారు. నా అక్క బుద్ధేంటో నాకు తెలిసేలా చేశారు అని శరణ్య చెప్తూ ఉంటే అప్పుడే ఆనందభైరవి శరణ్య నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఈ విషయం రోహిత్కు కానీ అక్కకు కానీ తెలియకూడదు. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ జీవితంలోకి కోడలు అనే కొరివి వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనన్య వచ్చింది. అనన్య వల్ల రోహిత్ మారాడని అక్క రోహిత్ చాలా సంతోషంలో ఉన్నారు. కానీ వాళ్ళ సంతోషాన్ని నాశనం చేయటం నాకు ఇష్టం లేదు శరణ్య. అందుకే ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా అనన్యను మార్చాలని చూశాను. కానీ ఆ అనన్య నా ఉమ్మడి కుటుంబాన్ని కూల్చాలని చూస్తుంది. నా కొడుకు కోడల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇంకా చూస్తూ ఊరుకోలేకే నీకు చెప్పాను అని ఆనంద చెప్తూ ఉంటుంది. మీరేం బాధపడకండి అత్తయ్య గారు. ఈ విషయం గురించి లీలావతి అత్తయ్య గారికి కానీ రోహిత్ బావు గారికి కానీ తెలియదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఈ విషయం మీ అమ్మ నాన్నలకు కూడా తెలియనీకు. ఎందుకంటే శరణ్య ఇలాంటి పనులు చేస్తుందని తెలిస్తే మీ అమ్మ నాన్న కుంగిపోతారు అని ఆనంద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, అమ్మ నాన్నలకు కూడా చెప్పను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. సరే పద, లోపల అన్నయ్య వదిన ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. ఇక శరణ్య ఆనంద ఇద్దరు కూడా సంతోషంగా ఇంట్లోకి వెళ్ళటం చూసిన విశ్వనాథం, చెల్లమ్మ శరణ్య ఏం జరిగిందో నీకు చెప్పిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఇక శరణ్య గురించి మీరు ఎలాంటి బాధ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నయ్య అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య కూడా అవునానా, నా గురించి మీరు ఆలోచించకండి. నా గురించి ఆలోచించటానికి ఆనందభైరవి అత్తయ్య గారు ఉన్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అమ్మ ఆనంద, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా అని విశ్వనాథం అంటూ ఉంటాడు. చెల్లెలకి రుణం ఇచ్చి తీర్చుకుంటావా అన్నయ్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటే అన్నయ్య శరణ్య నాతో వస్తుంది, శరణ్యను నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. శరణ్య ఆనందతో వెళ్తావా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. అది నా అత్తారిల్లు నాన్న, వెళ్లకుండా ఎలా ఉంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఆ మాట విని విశ్వనాథం గీత ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. శరణ్య నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకొచ్చుకో అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ ఆనంద, శరణ్యను ఏం చెప్పి మార్చావో తెలియదు. చాలమ్మా, నా కూతురు జీవితం నువ్వు నిలబెడతావన్న నమ్మకం నాకుంది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. సరేనే, నీకు కూతురైతే నా కోడలన్నయ్య అని ఆనంద చెప్తూ ఉంటుంది. నేను ఏరి కోరి ఎంచుకున్న నా కోడలు నా ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టగల శక్తి నా తరువాత శరణ్యకు మాత్రమే ఉంది అని ఆనంద గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య లగేజ్ సర్దుకొని బయటికి వచ్చి అత్తయ్య గారు వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. పద వెళ్దాం అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అన్నయ్య వదిన వెళ్ళొస్తాను అని ఆనంద చెప్తూ ఉంటుంది. నాన్న, ఇక నా గురించి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోండి, నేను బయలుదేరుతున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య ఆనందభైరవి అత్తయ్య ఇందాకలనగా ఎక్కడికో వెళ్ళింది, ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనందభైరవి శరణ్యను తీసుకొని ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది. ఇక అనన్య శరణ్యను చూసి ఒక్కసారి షాక్ అయ్యి శరణ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఉసే శరణ్య ఏంటే ఇలా వచ్చేసావు లగేజ్తో? నువ్వు ఇక్కడికి వచ్చావని మరిదిగారికి తెలిస్తే కోపం వస్తుందే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను దూరం నుంచి ఆనంద వింటూ ఉంటుంది. ఇక శరణ్య కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటే పిచ్చి పట్టిందా అలా చూస్తున్నావు? నిన్ను మరిదిగారు విడాకులు కావాలని అడిగారు కదవే, నువ్వేంటే తిరిగి సరాసరి ఇంటికే వచ్చావు అని అనన్య అడుగుతూ ఉంటుంది. మా ఆయన విడాకులు కావాలని అడగటానికి వెనుక కారణం ఏంటో నాకు తెలుసక్క.
నేను నా భర్తకి ఒక రకంగా లెటర్ రాస్తే దాన్ని మార్చింది ఎవరో కూడా తెలుసక్క అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటక్క, నేను ఇలా మాట్లాడుతున్నానేంటా అనుకుంటున్నావా? ఇప్పటి వరకు అక్క మాట విన్న శరణ్యను చూశావు. ఈ రోజు నుంచి అక్క తప్పు చేస్తుంటే తీర్చిదిద్దుతున్న శరణ్యను చూస్తావు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. తప్పు చేస్తుంది ఎవరే ఎవరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అనన్య అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకు తెలుసక్క, ఆ తప్పు చేసిన వాళ్ళకు శరణ్య ఉగ్ర రూపం ఏంటో చూపిస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య ఏంటి తేడాగా మాట్లాడుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆనంద అత్తయ్య గారు చెప్పుంటారా ఏంటి శరణ్యకు జరిగిందంతా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య రా వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక శరణ్య ఆనంద భైరవి ఇద్దరూ కూడా రూమ్లోకి వెళ్తారు. డోర్ లాక్ చేసుకుంటారు. అమ్మ శరణ్య ఈ రోజు నుంచి అనన్యకు చుక్కలు చూపించాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక మీరు నేను ఇద్దరం కలిసి ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్న అనన్య అక్క ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారిని చూపించాలి అత్తయ్య గారు. ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపించాలి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అమ్మ శరణ్య నీలో నేను ఈ ధైర్యం ఈ ఉత్సాహమే చూడాలనుకుంటున్నాను. శరణ్య అంటే సైలెంట్గా ఉండే అమ్మాయి కాదు, అవసరం వచ్చినప్పుడు వైలెంట్గా మారుతుందని నిరూపించాలి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.